సెప్టెంబర్ 11th 1893 చికాగోలో పార్లమెంట్ ఆఫ్ ది ఓల్డ్స్ రిలీజియన్స్ ఈవెంట్ జరుగుతుంది. ప్రపంచం నలుమూలలో ఉన్న పెద్ద పెద్ద రిలీజియస్ లీడర్స్ అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళల్లో మన స్వామి వివేకానంద కూడా ఉన్నారు. ఈ లీడర్స్ అందరూ అక్కడున్న ఆడియన్స్ని అడ్రస్ చేస్తూ స్పీచెస్ ఇవ్వాలి. అయితే వాళ్ళకిచ్చిన టైం లిమిట్ 2 minutes మాత్రమే. ఒక్కొక్కరు తమ స్పీచెస్ని ఇస్తూ ఉన్నారు. కానీ ఆడియన్స్కి బోర్ కట్టేస్తూ నిద్ర వచ్చేస్తూ ఉంది. అప్పుడు వచ్చారు మన స్వామి. వచ్చి ఒకే ఒక్క చిన్న మాట అన్నారు, అంతే. అక్కడ ఉన్న 7,000 అమెరికన్స్ లేచి 2 minutes కంటిన్యూస్ క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. వై క్లాప్స్ ఎందుకు కొట్టారు? ఈ స్పీచ్ అంత నచ్చిందా? ఈ వర్డ్ అంత నచ్చిందా? అప్పటిదాకా వచ్చిన గెస్ట్స్ అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రెస్పెక్టెడ్ పీపుల్ అంటూ బోరింగ్ అండ్ రిపీటెడ్ గ్రీటింగ్స్తో ఆడియన్స్కి నీరసం తెప్పించేశారు. ఎప్పుడైతే వివేకానంద గారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నారో అక్కడి వాళ్ళు తమతోనే మాట్లాడుతున్నాం అనుకున్నారు. ఇట్ ఎవోకడ్ దేర్ ఎమోషన్స్. బట్ ఈ కథ మీకెందుకు చెప్తున్నాను? ఎందుకంటే డైలాగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి, అవి సినిమాలో ఎలా వాడాలో చెప్పడానికి. డైలాగ్స్ మెయిన్ పర్పస్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే కాదు, ఆడియన్స్లో ఎమోషన్స్ని రేకెత్తించడం కూడా. ఎంటర్టైనింగ్గా ఉండి రిపీట్ వాల్యూ ఉండే అన్ని మూవీస్లో మంచి డైలాగ్స్ ఉంటాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన మ్యాక్సిమం మూవీస్లో కూడా గ్రేట్ డైలాగ్స్ ఉంటాయి. ఈ డైలాగ్స్ మనకు ఎందుకు నచ్చాయి? వాటి వెనక ఉండే సైన్స్ ఏంటి? వాట్ మేక్స్ ఎ డైలాగ్ గ్రేట్? ఇలాంటి డైలాగ్స్ పెద్ద పెద్ద రైటర్సే రాయగలరా? మనం రాయలేమా? ఇవన్నీ అర్థం అవ్వాలంటే మనకు కొన్ని మెలకువలు తెలియాలి. అలాంటి టెక్నిక్స్ 1 కాదు 2 కాదు, మొత్తం 25 చెప్పబోతున్నాను. ఇది నా సొంత నాలెడ్జ్ కాదు. డ్రాగన్ డైరెక్టర్ అశ్వథ్ మారిముద్దు రికమెండ్ చేసిన రైటింగ్ ఫర్ ఎమోషనల్ ఇంపాక్ట్ అనే బుక్లోవి ఈ టెక్నిక్స్. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పిన సూత్రాలని మన TFIలో ఉన్న డైలాగ్స్తో మ్యాచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంతకన్నా లాగ్ చేయకుండా మన మెయిన్ లెక్చర్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ టెక్నిక్ కమ్బ్యాక్ జింగర్. పంచ పలక్నామాకే పంచ, అంతే. ఇదే ఫార్ములా. ఎదుటివాడు అడిగే క్వశ్చన్కి క్విక్గా తెలివిగా కౌంటర్ ఇవ్వడం. మన కౌంటర్ వాడి డైలాగ్ కంటే బెటర్ ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే క్లియర్గా అర్థమైపోద్ది. మా నాన్నెవరో తెలుసా? నీకు తెలీదా? గాట్ ఇట్? సెకండ్ వన్, పుష్ బటన్ డైలాగ్. ఇది నా ఫేవరెట్ టెక్నిక్. ఎదుటివాడిని ఎమోషనల్గా రియాక్ట్ అయ్యేటట్టు చేసే డైలాగ్. క్యారెక్టర్ నోట్లోంచి మాటలు కాదు, తోటాలు రావాలి, నిప్పులు రావాలి. ఈ డైలాగ్స్ స్పెసిఫిక్ పర్పస్తో వస్తాయి. ఎదుటివాడిలో బాధ, అవమానం, కన్ఫ్యూజ్, చామ్, డిలైట్, సెడ్యూస్, అమేజ్ లాంటి ఎమోషన్స్ని తెప్పిస్తాయి. ఈ డైలాగ్స్లో ప్రాసలో పంచులో ఉండాల్సిన అవసరం లేదు. అగైన్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోద్ది. థర్డ్ వన్, సర్కాజం, వెటకారం, వ్యంగ్యం. యూజువల్గా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటారు. రెస్పెక్ట్ తగ్గించి ఇన్సల్ట్ చేసినట్టే ఉంటుంది, బట్ కామెడీ ఉంటుంది. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? IAS, IPS లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫోర్త్ వన్, కామిక్ కంపారిజన్ అండ్ కామిక్ కాంట్రాస్ట్. ఓ 2 విషయాలు లేదా వస్తువుల్ని కామెడీగా కంపేర్ చేయడం లేదా వాటి మధ్య విభేదాలని కామెడీగా చెప్పడం. పొలాలకేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? కురులు ఈ బారుండి అగరొత్తులు పొగలా ఉండాలి. నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాల మెలమెల మెరవాలి. చేతులు మునక్కాడలా, కాళ్ళు పొట్లకాయల్లా ఉండక్కర్లా. రావులమ్మా. సిక్స్త్ వన్, కామిక్ డబుల్ మీనింగ్. ఒకే డైలాగ్లో 2 మీనింగ్లు ఉండడం. డబుల్ మీనింగ్ అంటే కేవలం బూత్ మాత్రమే ఉండాలని కాదు, అలాగని బూతులు ఉండకూడదని కూడా కాదు. నీకేమైందిరా మొహం మొగ్గలేట్టుకొని మాట్లాడుతున్నావు? ఈ టెక్నిక్ని మన స్క్రిప్ట్ రైటర్స్ కంటే మన లిరిక్ రైటర్స్ బాగా యూస్ చేస్తారు సాంగ్స్లో. మనది
7th వన్ విట్. మనం ఇచ్చే రెస్పాన్స్లో తెలివి, నాలెడ్జ్, నిజం, హాస్యం, టైమింగ్ ఇవన్నీ కలిపి పెడితే అదే విట్. శ్రీను వైట్ల గారు దీనిలో స్పెషలిస్ట్. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారు? ఇది టీయా? కాఫీ ఇచ్చావా? 8th వన్ డ్రాయింగ్ అటెన్షన్ టు సంథింగ్ ఆర్ సమ్వన్. కన్వర్జేషన్ మధ్యలో ఒక వస్తువు వైపో ఒక విషయం వైపో మన శ్రద్ధని మళ్లించడం. నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా? నీ మొహానికి అందం అంటుకుంది. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఏమాయ్ కనపట్లేదు అంటున్నావే, ఇదేనే చూడు. బాయ్. 9th వన్ ఎగ్జాజిరేషన్. గోరంత ఉన్నదాన్ని కొండంత చెప్పాలి. యాక్చువల్ మీనింగ్కి మీనింగ్ ఉండదు, మెటాఫర్ లాగా ట్రీట్ చేయాలి అంతే. పిడుగు లాంటి దెబ్బ, పులి ఒడుపు, చిరుత వేగం, సింహం చురుకు, మొత్తంగా ఓ అడవే మీలో కనిపిస్తోంది ప్రభు. 10th వన్ అండర్ స్టేట్మెంట్. ఇందాక చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ ఎగ్జాజరేషన్. పెద్ద విషయాన్ని కూడా చిన్నగా చెప్పడం. ఇదేనా మ్యాటర్? దీనికి ఇంత డ్రామా అవసరం? 11th వన్ గోయింగ్ ఆఫ్ ఏ టాంజెంట్. కన్వర్జేషన్ మధ్యలో సడన్గా ఎగ్జిట్ అవ్వడం. నేను వస్తాను బాబు. మెయిన్ రోడ్ లేదా హైవే మీద వెళ్తూ సడన్గా సర్వీస్ రోడ్ తీసుకోవడం లాంటిది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి సార్. ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. 12th వన్ ఇన్అప్రోప్రియేట్ కామెంట్ ఆర్ రెస్పాన్స్. సిచ్యువేషన్కి సంబంధం లేకుండా రెస్పాండ్ అవ్వడం లేదా హర్ట్ అయ్యేలా రెస్పాండ్ అవ్వడం. మనం ఏం చేయబోతున్నాం? స్వీట్ తినబోతున్నాం. 13th ఇంటరప్షన్. క్యారెక్టర్ మాట్లాడుతుంటే మధ్యలో అంతరాయం కలిగించడం. అంతరాయం, ఆహా ఎన్నేళ్ళైంది ఈ పదం విని. ఎనీవే, డైలాగ్ని మధ్యలో ఆపడం వల్ల టెన్షన్, ఎగ్జైట్మెంట్, ఎమోషన్ యాడ్ చేయొచ్చు. ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను అంకుల్. 14th లిస్ట్స్. చెప్పే డైలాగులో ఏదైనా లిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఉండడం. ఏమా పెద్ద క్వశ్చన్ నెంబర్ 1 ఇతను మీరు పెళ్లి పిలిచారా? క్వశ్చన్ నెంబర్ 2 అమ్మాయి గదిలో ఇతను ఏం చేస్తాడు? ఆయన అన్ని నేను అడగాలా, మీరు అడగారా? 15th మెటాఫర్స్ అండ్ సిమిలీస్. ఒకదాన్ని సిమిలర్గా ఉండే ఇంకో దాంతో పోల్చడం. మనిషి వాడు చిరుతపులంట. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. 16th ప్యారలల్ కన్స్ట్రక్షన్స్. మన డైలాగ్స్లో ఉండే సెంటెన్సెస్ని ఒక రిథంలో సెట్ చేయడం. తద్వారా ప్రేక్షకుడి చెవిలో లాల పాడినట్టు ఉంటుంది. మీ చెల్లెలకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, తనంటే నాకు ప్రేమ లేదు, మా ఇద్దరికి పెళ్ళి అక్కర్లేదు. ఈ విషయం నీకు చెప్పడానికి మీ చెల్లెలకి నువ్వంటే భయం, చెప్పకపోవడానికి నాకు నీతో అవసరం. ఈ టెక్నిక్స్ని రాజకీయ నాయకులు కూడా తమ స్పీచెస్లో యూజ్ చేస్తారు. అసలే చీకటి కారంగతారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. 17th లిస్ట్ అండ్ ప్రోగ్రెసివ్. డైలాగ్లో ఒక స్పెసిఫిక్ ఐటమ్స్ గురించి మాట్లాడడం. లిస్టు పెరిగే కొద్దీ డైలాగ్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉండాలి. 1 నుంచి 10 దాకా
నేనొక్కడినే, 2 దారులు, 3కి సమాధానం చెప్పాలి. 4 వారాల క్రితం కాసిన పందెం, 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవటానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్, 10 మీటర్ల దూరంలో దేవరాజు. డౌన్. ముందు లిఫ్ట్ దిగాను, తర్వాత ఎయిర్పోర్ట్ ముందు కారు దిగాను, ఇండియాలో ప్లేన్ దిగాను. మా నాన్న బాడీ అంబులెన్స్లోంచి దిగింది. మా కంపెనీ షేర్ల కింద దిగాయి. 18th రివర్సల్. మనం ఒకటి అనుకుంటే క్యారెక్టర్ ఇంకోటి రియాక్ట్ అవ్వడం. ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి సడన్గా దానికి ఆపోజిట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఆడియన్స్ బ్రెయిన్ ఇమీడియట్గా అటెన్షన్కి వస్తుంది, కామెడీ పుడుతుంది. సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు, ఓణీలు, కమ్మని అగరొత్తుల పొగ. అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పొగ, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి. పబ్బుకే పోదాం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. 19th సెటప్ అండ్ పే ఆఫ్స్. ఫస్ట్ చూపించాలి, తర్వాత పేల్చాలి. అతడు సినిమాలో ఫస్ట్ గన్ను గురించి చెప్తారు, తర్వాత క్లైమాక్స్లో విలన్ అదే గన్ వల్ల పోతాడు. ఈ సేమ్ టెక్నిక్ని సీన్కే కాదు, డైలాగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? అయితే ఎమ్మెల్యే కంటే పిఏని ఎక్కువ సంపాదించుంటాడుగా, మీరేం మాట్లాడరేంటండి? అంతేగా అంతేగా. అది ముహూర్తాలు ఏమంటున్నారు, కొంచెం తొందరగా. దాన్నే ఉందండి, అమ్మాయి రాగానే మాట్లాడి పెట్టించేద్దాం, మీరేం మాట్లాడరే? అంతేగా అంతేగా. దాన్ని చాలా గారభంగా పెంచాం, ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం. నేనేం మాట్లాడేస్తున్నానో మీరేం మాట్లాడరేంటండి? అంతేగా అంతేగా. 20 ట్రిగ్గర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. డైలాగ్లోంచి డైలాగ్ పుట్టాలి. డైలాగ్లోని వర్డ్కి ట్రిగ్గర్ అయ్యి ఇంకో క్యారెక్టర్ తర్వాత డైలాగ్ని చెప్తుంది. అదే డైలాగ్ని ఇంకా బిల్డ్ చేస్తుంది, రిపీట్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ డైలాగ్స్ వల్ల ఒక రిథమిక్ ఫ్లో వస్తుంది. బాహో, ఏంటి ప్రవర్తన? బాధితుణ్ణి బెదిరిస్తున్నావు. బ్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంకెళ్లతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా, పండు ముసలైనా, నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? 21 అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్. క్యారెక్టర్ మనం ఊహించని సర్ప్రైజ్ రెస్పాన్స్ ఇవ్వడం. తరచుగా కామిక్ ఎఫెక్ట్ కోసం ఈ టెక్నిక్ని వాడతారు. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంక. చెప్తున్నా ఎలా, నోరు కంట్రోల్లో ఉండదు. నా పేరు వరప్రసాద్, వైజాగ్ ఆంధ్ర బ్యాంకులో అకౌంటెంట్ని. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. 22 విసరల్ డైలాగ్. ఇది నా ఫేవరెట్ టెక్నిక్. రాజమౌళి గారు ఎక్కువగా వాడే టెక్నిక్. ఈ డైలాగ్స్ మన నరాల్లో బ్లడ్ బాయిల్ అయ్యి బయటికి అరిసేలా చేస్తాయి, రక్తంలో అడ్రినల్ రష్ రాజేలా చేస్తాయి. ఈ డైలాగ్ సినిమా తెరని దాటి మన గుండె గదిలో ఉండే మదిని తాకుతుంది. ఆడియన్స్ని టెన్షన్ పెడుతుంది, భయపెడుతుంది, ఉత్తేజపరుస్తుంది. వేళ్ళు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. మహాసేన, ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. ఎందుకు? ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.
జాగ్రత్త. చిన్నారి నా తండ్రి. 23rd వర్డ్ రిపిటేషన్. ఒక డైలాగ్లో ఉండే కొన్ని వర్డ్స్ని రీయూజ్ చేసి రిథంలో రెండో డైలాగ్ని సృష్టించడం. ఒక సెంటెన్స్ని కూడా రివర్స్ చేసి ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చు. మజాక్ కర్ రా పుష్ప. पुष्प धंधा में मजाक नहीं करता. पुष्प से धंधा बहुत मजा आता. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చిందించాం. 24 క్లీషే ఆల్టర్నేటివ్స్. జనరల్గా బాగా రిపీటివ్గా ఇచ్చే రెస్పాన్స్ని కొంచెం ట్వీక్ చేసి కొత్తదనం తెప్పించడం. లేదు పర్వాలేదండి. 1 మినిట్ అండి. అమ్మాయి పర్లేదాను కదా, నాకు పర్వా ఉంది. నీకు గాలి తోలుతుంది. ఆ మాట ఏంటి మూర్తి? నాకు పర్వా ఉంది. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు నా నోట్లో నుంచి? నోటి దొరకకపోతే ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంటే కదా. 25th ఫైనల్ వన్ ఎస్ ఆర్ నో ఆల్టర్నేటివ్స్. కొన్ని క్వశ్చన్స్కి ఎస్ నో లేదా అవును కాదు అని సింపుల్ రెస్పాన్స్ ఇస్తాం. వాటి బదులు కొత్త రెస్పాన్స్ ఇస్తే బెటర్. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీ వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్గా వెళ్ళి నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో అమ్మయ్యా, క్లైమాక్స్. అది సంగతే. లెంత్ కొంచెం ఎక్కువైంది, ఏమనుకోకండి. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇందాక చెప్పిన ఏ డైలాగ్స్ అయినా మూవీలో చూస్తున్నప్పుడు మీకు బోర్ కొట్టిందా, లాగ్ అనిపించిందా? లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ గుడ్ డైలాగ్. ఇట్ సేవ్స్ యువర్ సీన్. ఇట్ ఈవెన్ సేవ్స్ యువర్ ఎంటైర్ మూవీ. కేజీఎఫ్లో వచ్చే ఆ ఒక్క అమ్మ డైలాగ్ ఆ సినిమాని చూసే దృక్పథాన్ని మార్చేసింది. బాహుబలిలో వచ్చే అమ్మ జాగ్రత్త డైలాగ్ హీరో క్యారెక్టర్ని శిఖరంపై కూర్చోబెడుతుంది. ప్రాసలు పంచులు లేకపోయినా ఈ డైలాగ్స్ మీకు ఎందుకు నచ్చాయంటే అవి మిమ్మల్ని ఎమోషనల్గా రియాక్ట్ అయ్యేలా చేసాయి. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారో ఆ సీన్ మీకు బోర్ కొట్టదు. ఈ టెక్నిక్స్ అన్నీ ఎమోషనల్ ఇంపాక్ట్ అనే కేటగిరీలోవి. ఇలాంటివి ఇంకా 3 కేటగిరీస్ ఉన్నాయి ఈ బుక్లో. మీరు షార్ట్ ఫిలిం, మూవీ రాస్తున్నా, నోవెల్ రాస్తున్నా, అంతెందుకు ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇస్తున్నా ఈ టెక్నిక్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని ఆశిస్తున్నాను. ఈ 25 డైలాగ్స్ టెక్నిక్స్ అన్నీ లిస్ట్లో పెడుతున్నాను మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. మీరు చూసిన సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్స్ని కుదిరితే కామెంట్లో రాయండి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా, ఈ డైలాగ్స్తో పాటు నా డైలాగ్స్ కూడా నచ్చితే ఓ చిన్న కామెంటో లైకో పడేస్తే నీడున్న వాళ్ళకి రీచ్ అవుతుంది. ఉంటా మరి. థ్యాంక్స్. బాయ్.